ఓకే మేడం గారు, వచ్చిందా? హలో, మేడం గారు వచ్చిందా? వన్ నమస్తే, మాట్లాడండి. నేను నైజీరియా దేశం నుంచి మాట్లాడుతున్నా మేడం గారు. ఓకే, నా పేరు పైడితల్లి గంట. నేను లాస్ట్ మంత్ ఎండింగ్ కరెక్ట్ వన్ మంత్ అయింది మేడం. నేను బయోటోరింగ్ కిట్ తీసుకొని మా మిస్సెస్ గారికి తీసుకున్నా. మాది విజయనగరం. అయితే మా మిస్సెస్ గారికి గత చాలా సంవత్సరాల నుంచి థైరాయిడ్ ఉంది, సయాటిక్ కూడా ఉంది. గత 3-4 నెలల నుంచి తనకి నిద్ర పట్టక చాలా ఇబ్బంది పడుతుంది తను. ఓకే. అయితే మా ఇమ్మీడియట్లీ లీడర్ గుర్రాజ్ గారు దానికి నాకు సపోర్ట్ చేశారు. ఆయన నేను వేరే ప్లాంట్ లో పనిచేశాము. ఆయన నాకు ఇది చెప్పారు, ఇలాగ ఉంది పరిస్థితి, మంచి కిట్టు బాగుంటది, హెల్త్ పరంగా చాలా మంచి రిజల్ట్ వస్తుంది. నేను వాడడం వల్ల మా కుటుంబ సభ్యులందరికీ కూడా మంచి రిజల్ట్ వచ్చిందండి. మరి మీరు వాడితే మీకు మంచి రిజల్ట్ వస్తుంది, ఒకసారి మీరు వారి చూడండి అని చెప్పేసి తను చెప్పడం జరిగింది మేడం. ఓకే. అయితే నేను వెంటనే సాయంత్రం విన్నాను, మార్నింగ్ కి నేను సరే నాకు కావాలని చెప్పేసి నేను వెంటనే బుక్ చేసుకోవడం జరిగింది. సో ఇమ్మీడియట్ గా నేను దానికి మా మిస్సెస్ గారికి, నేను ఇక్కడ ఉంటుండగా నేను బుక్ చేసుకుని మా మిస్సెస్ గారికి పంపించాను. తను 3 days లో నాకు రిజల్ట్ చెప్పింది మేడం. చాలా రోజుల నుంచి ఏదైతే నిద్ర లేకుండా రాత్రులు గడిపిందో, తను 3 రోజుల తర్వాత నాకు చాలా మంచి నిద్ర పడుతుంది. అసలు ఇంత పర్ఫెక్ట్ గా నిద్ర వచ్చిన రోజులు నేను చాలా రోజుల తర్వాత నేను పడుకుంటున్నాను అని తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చెప్పింది మేడం. నేను ఈ దేశంలో ఉండి కూడా నేను తన గురించి ఎప్పుడు ఆరోగ్యం గురించి ఆలోచించేవాడిని. అటువంటిది నాలో ఒక టెన్షన్ పోయింది. ఓకే, మంచిగా నిద్ర పడుతుంది, తన హ్యాపీగా ఉంది అనేది నేను మనస్ఫూర్తిగా చెప్పగలుగుతున్నాను. ఇది ఎంత పర్ఫెక్ట్ గా పనిచేసింది అనేది. అలాగే తనకి సయాటిక్ ఉంది మేడం, కుడివైపు ఈ చెవు దగ్గర నుంచి కాలు చివర చిలకరైన వరకు ఒకటే పెయిన్ అన్నమాట. తను ఎడమవైపు పడుకోగలుగుతుంది కానీ కుడివైపు పడుకోలేని పరిస్థితి అనమాట. తనకు తెలియకుండా వారం రోజుల్లో కుడివైపు పడుకోవడం మొదలుపెట్టింది. తనకు తెలియదు అసలు ఏంటి. నేను అప్డేట్ తీసుకుంటున్నా, ఎలాగుంది నువ్వు వాడుతున్నావు, ఎలాగుంది, నువ్వు కరెక్ట్ గా మంచి రిజల్ట్ చెప్తే మన ద్వారా 10 మందికి మనం చెప్పగలుగుతాం, వాళ్ళ హెల్త్ ను మనం కాపాడగలుగుతాం అవుతాం. బిజినెస్ అనేది సెకండరీ, బట్ మన రిలేటివ్స్ కానీ మన ఫ్రెండ్స్ కానీ వాళ్ళ హెల్త్ ను మనం కాపాడే బాధ్యత సమాజాన్ని ఎలాగంటారంటే హెల్త్ పరంగా తీసుకురావాలి. సమాజంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల్ని బిజినెస్ చేస్తాము చేయము సెకండరీ అది, కానీ మన హెల్త్ పరంగా మనం మోటివేట్ చేయగలిగితే వాళ్ళ నుంచి వచ్చే ఏదైతే ఒక అప్రిషియేట్ వాళ్ళు చెప్పగలుగుతారో, బాబు నీ వలన మేము హెల్తీగా ఉన్నాము అని వాళ్ళు చెప్పగలుగుతారు మేడం. సో అదొక్కటి చాలు మనం హ్యాపీగా ఫీల్ అవ్వడానికి. సో నేను మా మిస్సెస్ చెప్పిన అన్ని నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే తనకి ఆమె ప్రొడక్ట్లు వాడాను, హోమియోపతి వాడాను, ఇంగ్లీష్ మెడిసిన్ వాడాను, నెక్స్ట్ ఆయుర్వేదిక్ వాడాను, చాలా రకాల మెడిసిన్ వాడాను మేము. కానీ ఇవన్నీ కూడాను తాత్కాలికంగానే పనిచేశాయి. ఏ ఒక్కటి కూడా నాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా పనిచేయలేదు. ఈ రోజు తను థైరాయిడ్ కూడా టాబ్లెట్ వేయకుండా, మా పాప కూడా అమ్మ థైరాయిడ్ టాబ్లెట్లు కూడా వెయ్యకు, చూద్దాం ఒకవేళ ఇది మనకి ఏ విధంగా మంచి రిజల్ట్ వస్తుందా అనేది. సో థైరాయిడ్ టాబ్లెట్లు కూడా వేయట్లేదు, థైరాయిడ్ కూడా నార్మల్ గా మంచి రిజల్ట్ వచ్చింది విత్ ఇన్ 1 week లో. సో అది కూడా ఒకటి ఉంది. సయాటిక్ కూడా తనకు తెలియకుండా కూడా కుడివైపు పడుకోవడం, ఆ పెయిన్ అనేది ఏదైతే ఉందో పెయిన్ మెల్లమెల్లగా తగ్గే స్థితికి వచ్చింది మేడం. సో ఈ రోజు వరకు కూడా 1 month అయింది, చాలా హ్యాపీగా పడుకుంటుంది, తన పని తను చేసుకున్నప్పుడు. మంచం మీద నుంచి ప్రొడక్ట్ తీసుకోక ముందు మంచం నుంచి లెగిసి తన పని తను చేసుకోవాలంటే చాలా బాధపడేది అనమాట. నాకు ఈ పెయిన్ వస్తుంది, ముడుకులు నొప్పులు వస్తున్నాయి, కాళ్ళు చేతులు పీకుతున్నాయి, చాలా నీరసంగా ఉంది అని చెప్పిస్తాను.
అటువంటిది ఇప్పుడు ఆ కంప్లైంట్ లేవు మేడం. ఎటువంటి కంప్లైంట్ లేవు. నేను ఎప్పుడు ఫోన్ చేసినా ఇక్కడ నుండి ఈ రోజు నేను బాగున్నాను, మంచిగా ఉన్నాను, అసలు నాకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేవు, నేను చాలా హ్యాపీగా ఉన్నానని తన నోటంటే ఏదైతే చెప్తుందో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మేడం. సో అలాగే మా మిస్సెస్ వాడిందని చెప్పేసి మా అన్నయ్య గారి పాప తనకి ఇవ్వడం జరిగింది మేడం. తనకు కూడా ఇవ్వడం జరిగింది. మా అన్నయ్యల పాప పెద్ద అమ్మాయి తన కూడాను విత్ ఇన్ 2 days లో రిజల్ట్ చెప్పింది మేడం. విత్ ఇన్ 2 days. విత్ ఇన్ 2 days ఏం రిజల్ట్ అంటే తనకి 15 రోజుల నుంచి విపరీతం తలనొప్పి అయితే తన హాస్పిటల్కి వెళ్ళాలి, డాక్టర్ చూపించుకోవాలి, స్పెట్స్ మార్చుకోవాలి అనే ఒక ఆలోచనలో ఉంది తను. జస్ట్ ఒక రాత్రి ఆ బెల్ట్ కట్టుకొని తనకు నేను ప్రొడక్ట్ ఇచ్చాను. ఒక రాత్రి ప్రొడక్ట్ ఆ బెల్ట్ కట్టుకునేసరికి 1 hour లో తన బాడీ మొత్తం చెమట అనమాట. చూడండి, మన టాబ్లెట్ వేసుకుంటే ఎట్లాగైతే చెమట పెట్టేస్తామో మొత్తం అంటున్నాం, అలాగే చెమట పెట్టేసి మొత్తం నీరైపోయిందంట. తను నీరైపోయి ఆ 1 hour లో మొత్తం పెయిన్ పోయింది అనమాట. తలనొప్పి 15 రోజుల నుంచి ఉన్న తలనొప్పి విత్ ఇన్ 1 hour లో, బెల్ట్ కట్టుకున్న 1 hour లో రికవర్ అయిపోయింది తనకి. అలాగే తనకు కూడా థైరాయిడ్ ఉంది మేడం. తను రాత్రిని పడుకోలేని రాత్రులు 3 నెలల నుంచి రాత్రులు పడుకోవట్లేదు తను. తనకి ఈ కళ్ళు చుట్టూ బ్లాకిష్ అయిపోయింది. తను కళ్ళు చుట్టూ నేను ఒకరోజు చూసి వీడియో కాల్ లో చూసి, నేను ఎక్కడి నుంచి వీడియో కాల్ చూసి, ఎందుకమ్మా ఈ కళ్ళు చుట్టూ బ్లాకిష్ అయిపోయి నీకు సరిగ్గా నిద్ర పట్టట్లేదా ఏంటి అని అడిగితే తను ఒకటే చెప్పింది, నేను రాత్రిలో అసలు పడుకోవట్లేదు, నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది, బాడీ అంతా పెయిన్, నేను పడుకొని లెగాలంటే నాకు చాలా కష్టంగా ఉంది చిన్నాన్న అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. ఈ ప్రొడక్ట్ తనకి నేను రిఫర్ చేసినాక తను కూడా రాత్రిని మంచిగా పడుకుంటుంది. అలాగే చీపురు పట్టుకొని మనం పులుసుకోవాలన్నా ఏది చేయాలన్నా చాలా కష్టంగా ఫీల్ అనమాట తను. అటువంటిది తను ఇప్పుడు చక్కగా తన పని తను చేసుకుంటుంది అనమాట. చక్కగా తన పని తను చేసుకుంటుంది. తనకి పెయిన్ కూడా, నడుము నొప్పి కూడా ఉంది మేడం. నడుము నొప్పి కూడా మంచిగా రికవర్ అయ్యిందని తన మాటల్లో చెప్పడం జరిగింది. నడుము నొప్పి కూడా నాకు విపరీతమైన నడుము నొప్పి ఉంది, నడుము నొప్పి కూడా నాకు బాగానే క్లియర్ అయ్యిందని. నడుము నొప్పి కూడా తనకు అయ్యింది. అయితే మెల్లమెల్లగా ఒక్కొక్కటి తనకి రికవరీ అయ్యే మోడ్ వస్తుంది అనమాట. ఒక్కొక్కటి తను కూడా తీసుకోవడము, తను వాడడము, తన రిజల్ట్ చెప్పడము నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను దూరంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి నేను సజెషన్ చేసి వాళ్ళు వాడడం వలన ఓకే, నేను 2 వ్యక్తులని నేను హెల్త్ పరంగా కాపాడుకోగలిగాను అనేది నేను మనస్ఫూర్తిగా చెప్పగలుగుతున్నా మేడం. అందుకు నా సుపీరియర్ అలాగే మధు వరప్రసాద్ నేను ఒక 2 ప్రొడక్ట్లే ఇచ్చాను నేను, అయినా కూడా మంచి రిజల్ట్ వచ్చిందని అంటే నేను ఇంకా ముందుకు వెళ్తాను. అంటే సమాజంలో ఉన్నటువంటి ఎంతమంది అయితే ఉన్నారో అంతమందిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ఈ ప్రొడక్ట్ ఇచ్చి. అంటే చాలా మంది అనవసరంగా ఈ మెడిసిన్ కి అనవసరమైన ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి సమాజంలో. సో దాన్ని మనం కాపాడవలసిన బాధ్యత మన మీద ఉంది. నేను నిజంగా సాగర్ జోషికి నిజంగా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం.